నీవు ఏ రోజు అనౌన్స్ చేసావు నీకు తెలుసు కదా హరిహర వీరమల్లుది. వాళ్ళు మీటింగ్ పెట్టుకున్న రోజు నీకు తెలుసుగా. ఇందులో ఎవడో సాక్ష్యం ఎందుకు? పేపర్లలో వచ్చింది ఆ రోజున వాళ్ళ మీటింగ్, ఇది పత్రికల్లో వచ్చింది. ఎక్కడైనా మన వీడియోలో చూసినా ఆ రోజు డేట్ కనబడుతుంది ఏ రోజు వాళ్ళు ఫస్ట్ మీటింగ్ పెట్టారన్నది. ఆ తర్వాత హరిహర వీరమల్లు ఆ తర్వాత జరిగిందా కాదా? అంతకుముందే ఒక ఆస్పెక్ట్ ముందే వాళ్ళు చేశారు కానీ హరిహర వీరమల్లుని దృష్టిలో పెట్టుకునే చేశారని నేను కూడా అనుకుంటున్నాను. అయితే కుట్ర కోణం కాదు అక్కడ. ఇప్పుడు జగన్ గనక ఎట్లయితే సినిమా థియేటర్ల వాళ్ళని ముందు రండయ్యా అంటే రాకపోతే టికెట్ రేట్లు తగ్గించి ఆర్డర్ వేస్తే అప్పుడు ఎట్లయితే పరిగెత్తుకొచ్చారో, అంటే ప్రెషర్ చేస్తే పరిగెత్తుకొచ్చారు అంతే కదా. ప్రెషర్ టాక్టిక్స్ అంటారు దాన్ని. అట్లాగే ఇక్కడ కూడా ప్రెషర్ టాక్టిక్స్ వాళ్ళు కరెక్ట్ గా పెద్ద సినిమాలు వస్తున్నాయి. భైరవం, హరిహర వీరమల్లు, అదేదో తగ్ లైఫ్ ఏదో ఉందట కమల్ హాసన్. ఈ 3 సినిమాలు పెద్దయి వస్తున్నప్పుడు అనౌన్స్ చేస్తే అప్పుడు సచ్చినట్టు వస్తారు బార్గెనింగ్ కి. అది ఒక్క పవన్ కళ్యాణ్దే కాదు, 3 కూడా ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్న పాయింట్ వెరీ సింపుల్ లాజిక్. అద్దె కాదు షేరింగ్ అంటున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలివిగా, నిర్మాతలు లేకపోతే డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళందరూ కుమ్మక్క అవుతున్నారు.